జన్మతరింప నడిపించు నానావా నా జీవిత తీరమునా నా పజయ భారమునా ఇక్ష ఫలింప నా నావలో. అట్లనే అనారోగ్యంతో బాధపడుతున్న సమయం నా స్నేహితులకు నాతో చదువుకున్న వాళ్ళందరికీ స్నేహితులకు కూడా చాలా సంతోషం. నేను పేషెంట్ అని నన్ను వాళ్ళు అనుకుంటలేదు. నేను కూడా పేషెంట్ లాగా మిమ్మల్ని చూసిన తర్వాత పేషెంట్ లాగా నేను ఫీల్ అవుతుంది. చాలా సంతోషం. కొన్నిసార్లు చర్చిలకు లోపలికి వస్తే చాలా బాధ కలిగింది. ఏ పరిస్థితుల్లో స్థితిలో కానీ దేవుడు కాపాడి సజీవంగా నిలబెట్టినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అట్లనే అందరు వచ్చినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరు వరుసన వందనాలు. మనం క్రైస్తవ జీవితంలో చిన్నప్పటి నుండి ఇద్దరు ఆగ్రా సైమన్గా క్రైస్తవ జీవితంలో చిన్నప్పటి నుండి చర్చి దేవుడు అయ్యగారులు అనుకుంటేనే అంత పెరిగిన వాళ్ళం. ఆదివారం రోజు వాళ్ళు ప్రయాణంలో ఉండి వచ్చి అన్న చర్చికి పోలేరా అని వీళ్ళను, మళ్ళీ దాని తర్వాత పుష్ప వచ్చి అరే ఇక ఉన్న టైం అన్న నడువన్న చర్చికి పోదాం పండి, అన్నోళ్ళు వచ్చేవారు బాబన్నోళ్ళు వచ్చేవారు చర్చికి పోదాం అని అందరం కలిసి ఇక చర్చి కాడ కలుసుకోవడం అనేది చాలా సంతోషం. దేవుడు నిజంగా కూడా నా ఏడల మా కుటుంబం ఏడల అంటే నేను ఇన్ని రోజులు బెడ్ మీద ఉన్నా కానీ నా కళ్ళల్లో ఏం నీళ్ళు రాలేదని ఈరోజు గుడిలోకి అడుగు పెట్టంగానే మాత్రం ఒక రకమైన ఉద్వేగంలోకి లోనైన. రేపు ఈ చర్చిది 25th యానివర్సరీ, దాని కొరకై కూడా అన్ని పనులన్నీ చేసి కింద బాగా రంగులు వేయించి అవన్నీ చేసి పెట్టినాం. ఏం లేదు మన చేతిలో. అంటే నేను చూసిన కాడికి 25 అంటే నేను చూసిన కాడికి నా జీవితంలో అంటే ఇక అందరం కదే ఒకటి దాకా 50 సంవత్సరాలు ఏం లేదు. దేవుడు స్విచ్ చేస్తే తిరిగేటోళ్ళం, దేవుడు ఆఫ్ చేస్తే ఆఫ్ అయ్యేటోళ్ళం. మన చేతిలో ఏం లేదు అనేది మాత్రం గ్రహించిన. కేవలం కుటుంబం కొరకు దేవుడి కొరకు మాత్రమే లోకంలో ఉండాలనే విషయం మాత్రం నేను నేర్చుకున్నాను. ఇక దీని నుంచి తప్పానికి ఇక కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నిజమే మాట్లాడతాను. ఇంకే మన మెసేజ్ నుంచి బయటకు వచ్చినా కదా బాధనే అంటే ఒక రకమైన అది ఒక రకమైన ఇది కాపాడినందుకు దేవుడికి వందనాలు. మీరు అందరూ వచ్చి దాన్ని దర్శించినందుకు పేరు పేరు వరుసన మీకు నమస్కారాలు తెలియజేస్తాను. నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమంలో నేను అతనికి తోడే ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. చదువుకున్న వాక్యం దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తమే దేవుడు దీవించుగా. ఒక్కసారి చదివిన మంచిగా అసలు లోతేమున్నది విషయం ఏమున్నది. ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు పాత నిబంధనలో అబ్రహాంతో మాట్లాడింది, మోషేతో మాట్లాడింది, యాకోబు వీళ్ళందరితో మాట్లాడింది తండ్రి కుమారుడు. అందరూ అదే అంటారు, అందరూ అదే అంటారు కానీ కాదు. అందుకే డైరెక్ట్ తండ్రి అయిన దేవుడు కుమారుడే చూపిస్తే. కాకపోతే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆయన యేసుక్రీస్తు స్టేట్మెంట్ ఇస్తారు ఏమని, ఎవరు తండ్రి స్వరం వినలేదు, ఆయన వినలే, ఆయన మాట్లాడలేదు. కాబట్టి అది కుమారుడే అయి ఉంటాడు అనేది మీ వర్షం. అయి ఉంటాడు అంటే మనకు పాత నిబంధనలు ఆదికాండం అది జాగ్రత్తగా చదివితే అర్థమవుతుంది. ఏంటి అని అంటే అదే యోహాను సువార్త. మనకు యోహాను సువార్త ఉన్నంత పర్టికులర్గా చాలా అధిകം రాస్తాడు ఆయన. ఎందుకు అని కాబట్టి అందరూ చదవాలా.
ఆయన విషయం ఏంది, ఆయన లోతు ఏంది, ఆయన కొలత ఏంది, ఆయన అన్నీ తెలుసుకోవాలి. విధానంలో ప్రభావ మేము దొంగిలించిన వారమై ఉంటున్నాము నా తండ్రి. దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభావ. నీకు స్తోత్రాలు. నువ్వు పరిశుద్ధాత్మ మాకు దయచేసిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రము నా తండ్రి. ఇదిగో ప్రభా సునీలను జ్యోతిని మీరు జ్ఞాపకం చేసుకునండి దైవమా. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు, స్తోత్రము నా తండ్రి. ఇచ్చిన కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. నీకు స్తోత్రాలు. కుమార్తె యవన ప్రాయం ఉంటున్నాను నా తండ్రి. యవన ప్రాయంలో మీ కాడి మోసే భాగ్యమును దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రము నా తండ్రి. సునీలన్నకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు. నీ చిత్తము, నీ ప్రణాళిక, నీ ఉద్దేశం ఏమైనదో ప్రభువా మాకు తెలియదు ప్రభువా. నువ్వు సమస్తమును నీవు ఎరిగినవు నీవు దేవా. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. అన్నకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రము నా తండ్రి. అవును ప్రభువా, స్వస్థపరచడానికి నేరకండునట్లు ప్రభువా యెహోవా హస్తము కుర్చ కాలేదన్నావు దేవా. విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందం కాలేదన్నావు దేవా. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, అనేకులు పిలువబడిరు కానీ ఏర్పరచబడిన వారు కొందరని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. ఆ ఏర్పరచబడిన గుంపుల ప్రభువా మేముండే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా మా క్లాస్మేట్స్ అందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు, ఎంతో మనోహరమని వాగ్దానం చేసిన దేవుడవు తండ్రి. అట్టి కృపను మాకు దయచేసిన విధానం బట్టి నీకే వందనాలు, స్తోత్రము నా తండ్రి. మరి ఒక మారు ప్రభా ఈ విధంగా మమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యమును దయచేసినావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు. మరి ఒక మారు ప్రభా సునీలన్న కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. అన్నకు మంచి ఆరోగ్యంను దయచేయండి ప్రభా తండ్రి. నీకు స్తోత్రాలు. సంఘంలో ప్రభా ఒక నా తండ్రి సాధనమున అన్న వాడబడే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకు స్తోత్రాలు. ఇకను ప్రభా రానైన బిడ్డను క్షేమమైన ప్రయాణం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ముందున్న సమయాన్ని మీ చేతులకు మాత్రమే సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ పూజిస్తూ తిరిగి రానైన నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. నాపై కృప చూపుటకు ఈ పాటి నాననయా కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో మా తోడు నిలిచావు, మమ్మాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో మా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహమొకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. ఎందుకు ఇస్తున్నావు అసలు ఎందుకు అనిపించింది నీకే అనుకుంటుంది. సునీల్కి మొక్కలంటే చాలా ఇష్టం కాబట్టి సునీల్కి వాళ్ళు ఓకే ఇష్టం థ్యాంక్ యూ. మంచిగా చూసుకో.
వచ్చిన మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అయితే అంటే మనం అనుకోకుండా మనం చర్చి దగ్గర కలుసుకున్నాము. ఈ చర్చి మెదక్ చర్చికి ఎంత పేరున్నదో ఈ చర్చికి కూడా అంత పేరు. ఎందుకంటే మెదక్ చర్చిని పాస్కెట్ దొర గారు కట్టిస్తే ఈ చర్చిని పాస్కెట్ దొర మన్మన్లు అయిన డీకన్ పాస్కెట్, మైకల్ పాస్కెట్ అనేటోళ్ళు కట్టించారు. ఈ చర్చిది రేపు 25 సంవత్సరాల పండుగ ఉంది. ఆ ముందు రోజు మనం అందరం ఇలా కలుసుకోవడం చాలా సంతోషం. నమస్కారం. ఈరోజు సండే మటన్, చికెన్, ఫిష్ అన్ని ఇచ్చిపెట్టి వచ్చినాం. కానీ ఈరోజు కూరగాయలు తెచ్చిందంట, పప్పు తెచ్చిందంట సునీల్ అని చెప్పేసి తెలిసింది. నిజమో కాదో తెలియదు, కానీ అదేదో చికెన్ మటన్ తెప్పిస్తే కృతజ్ఞత. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా.